హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అన్ఫా కిచెన్ ఫెస్ట్. దివాళీ స్పెషల్ స్వీట్ అండి. చాలా ఈజీగా అండ్ క్విక్గా రెడీ అయ్యే దివాళీ స్పెషల్ బ్రెడ్ కస్టర్డ్ డిజర్ట్. ఈ డిజర్ట్ని కంపల్సరీగా మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరూ చాలా ఇష్టపడి తింటారు. ఈ బ్రెడ్ కస్టర్డ్ డిజర్ట్ని ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా 4 బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని ఇలా 4 సైడ్స్ ఉన్న ఎడ్జెస్ని కట్ చేసుకోవాలి. ఈ బ్రెడ్ని సగానికి కాకుండా ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో 1/2 కప్పు పంచదార, 1/2 కప్పు నీళ్లు వేసి పంచదారని బాగా కరగనివ్వాలి. ఇలా పంచదార పూర్తిగా కరిగిన తర్వాత ఇందులో 1 స్పూన్ యాలకుల పౌడర్ వేసుకోండి. నేనైతే అప్పటికప్పుడు దంచి వేసుకుంటున్నాను. చిటికెడు ఫుడ్ కలర్ కూడా వేసుకోండి. ఈ ఫుడ్ కలర్ అనేది పూర్తిగా మీ ఆప్షనల్ అండి. నచ్చకపోతే మీరు స్కిప్ చేసుకోవచ్చు. ఇలా పాకం చెక్ చేస్తే జస్ట్ కొంచెం జిగురుగా అనిపిస్తే సరిపోతుంది. ఈ పాకాన్ని వేరే బౌల్లో వేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్లో 2 కప్పుల పాలని తీసుకుంటున్నాను. ఇలా పాలు కొంచెం మరిగే టైంలో 1/2 కప్పు పంచదార కూడా వేసి బాగా కలుపుకోవాలి. పాలు ఇలా బాగా మరుగుతున్నప్పుడు అంచుల వెమ్మడి మీగడ అనేది ఫామ్ అవుతుంది. ఈ మీగడని కూడా పాలలో కలుపుకుంటూ బాగా మరగనివ్వాలి. 1/2 కప్పు పాలలో 2 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని వేసుకుంటున్నాను. నేను ఇక్కడ వెన్నెలా ఫ్లేవర్లో కస్టర్డ్ పౌడర్ని వేసుకున్నానండి. మీరు ఏ ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ అయినా వేసుకోవచ్చు. ఇలా బాగా లంప్స్ లేకుండా బాగా కలుపుకొని బాగా మరుగుతున్న పాలల్లో వేసుకోవాలి. ఇలా వేసి మీడియం టు లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోండి. పాలని ఇలా బాగా కలుపుకోండి. మీరు ఏమాత్రం కలపడం ఆపేసినా కానీ పాలలో లంప్స్ ఫామ్ అవుతాయి. ఇలానే పాలని బాగా కలుపుకోండి. కొంచెం పల్చగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇది చల్లారితే గట్టి పడుతుంది. కొంచెం చల్లారిన తర్వాత రీఫ్రీజర్లో పెట్టుకోండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. మీరు రిఫైండ్ ఆయిల్ మాత్రమే వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడి అయిన తర్వాత, మరీ ఎక్కువగా కూడా వేడి అవ్వకూడదు, కొంచెం వేడి అయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ని వేసి 2 సైడ్స్ కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం బ్రైట్నెస్ అనేది నాకు అప్ అండ్ డౌన్ అవుతుందండి. అందుకని బ్రెడ్ స్లైసెస్ ఈ కలర్లో కనిపిస్తున్నాయి. ఇలా పూర్తిగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి సపరేట్ తీసుకొని టిష్యూ పేపర్ మీద వేసుకోవాలి. పాకంలో ఉన్న ఇలాచీని తీసుకోవాలండి. ముందుగానే ఫ్రై చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ని వేసి సిరప్లో ఒక 5 సెకండ్స్ పాటు డిప్ చేస్తే సరిపోతుంది. మరీ ఎక్కువసేపు మీరు డిప్ చేసినా కానీ బ్రెడ్ స్లైసెస్ అనేది చాలా మెత్తపడతాయి. కొంచెం హార్డ్గా ఉంటేనే ఈ బ్రెడ్ స్లైసెస్ అనేవి బాగుంటాయి. ఇలానే ప్రతి బ్రెడ్ స్లైసెస్ కూడా 5 సెకండ్స్ పాటు సిరప్లో డిప్ చేస్తే సరిపోతుంది. ఇదే విధంగా మొత్తం బ్రెడ్ స్లైసెస్ని షుగర్ సిరప్లో డిప్ చేసేసి వేరే ప్లేట్లో పక్కన పెట్టుకోండి. ముందుగానే రీఫ్రీజర్లో పెట్టుకున్న మిల్క్ కస్టర్డ్లో ఈ సిరప్లో డిప్ చేసుకున్న బ్రెడ్స్ని పెట్టుకొని పైనుంచి కొంచెం మిల్క్ కస్టర్డ్ని కూడా వేసుకోవాలి. 1 స్పూన్ షుగర్ సిరప్ని కూడా వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీగా దివాళీ స్పెషల్ బ్రెడ్ కస్టర్డ్ని చేసుకోవచ్చో చూశారు కదా. మీరు కూడా డెఫినెట్లీగా ఇంట్లో ట్రై చేయండి. ఎలా ఉందో నాకు ఫీడ్బ్యాక్ కమెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching.